వావ్! షుగర్ వేసుకోవడం మర్చిపోయాను గైస్. నా రొటీన్ అంతా చాలా రొటీన్. సో హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. యూట్యూబ్లో యాక్టివ్ ఉండి చాలా డేస్ అయ్యింది. బట్ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా లేను లాస్ట్ 2 weeks. ఇట్స్ సాటర్డే, నాకు ఆఫ్ అనమాట. సో ఈరోజు ఒక జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి జ్యువెలరీ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి జ్యువెలరీ కలెక్ట్ చేసుకొని వచ్చి వీడియో చేసి అండ్ దెన్ ఐ హ్యావ్ టు రిటర్న్. సో కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు వస్తారు. ఐ సమ్టైమ్స్ ఫీల్ సో గ్రేట్ఫుల్ బికాజ్ లాస్ట్ టైం ఒక జ్యువెలరీ యాడ్ చేసినప్పుడు అది డైమండ్ జ్యువెలరీ అనమాట. సో అప్పుడు కూడా అంటే ఇనిషియల్గా అందరూ స్టోర్ విజిట్ అడుగుతారు. బట్ స్టోర్ విజిట్ నేను కంఫర్టబుల్గా లేను, లేదంటే ఆఫీస్ వల్ల అవ్వదు, ఏదో ఒకటి చెప్తే ఓకే విల్ సెండ్ ఇట్ టు యూ, వీడియో చేసేసిన తర్వాత రిటర్న్ చేసేయండి అని. సో అలాగే లాస్ట్ టైం డైమండ్ జ్యువెలరీ ఇంటికి పంపారు, వీడియో అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకున్నారు. అండ్ దెన్ అమేరా సిల్వర్ కూడా అలానే. ఇట్ ఈస్ ఆల్సో లైక్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ మధ్య ఎక్స్పెన్సివ్ కదా. సో అది కూడా పంపించారు. 10 days వెయిట్, లైక్ 10 days నా దగ్గరే ఉంది. ఆ తర్వాత రీల్ చేసేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేశాను. సో యా, అందరికీ ఉంటుందో ఉండదో తెలీదు, బట్ ఇట్స్ దేర్ ఫర్ మీ. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. సో ఈరోజు కూడా ఒక గోల్డ్ స్టోర్ అనమాట. వెళ్ళి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి వీడియో చేసిన తర్వాత దే విల్ కమ్ అండ్ పిక్ ఇట్ అప్. అండ్ దెన్ ఇంకొక పని ఏంటంటే, ప్రియాంక చోప్రా రీసెంట్ ఈవెంట్లో వేసుకున్న వైట్ లెహెంగా ఉంది. సో అది రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం కావాల్సిన ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి వెళ్ళాలి. సో దానికి నర్సింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో నర్సింగ్కి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ తీసుకొని జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి జ్యువెలరీ తీసుకొని అండ్ దెన్ కేఆర్ కసత్కి వెళ్ళాలి లేస్ తీసుకోవడానికి. సో అది కూడా ఉంది. సో ఇవన్నీ చేయాలన్నమాట ఈరోజు. సో ఐ వాంట్ టు టేక్ యూ అలాంగ్ విత్ మీ. ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ డే ఇన్ మై లైఫ్ లాగా. సో ఐ ఆల్రెడీ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఐ హ్యాడ్ దోసా. సో ఎస్, లెట్స్ గో. హాయ్, ఐ జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్. ఇట్స్ 2:38 రైట్ నౌ. లంచ్ ఏం చేయాలని లేదు, బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేశాను. సో యా, ఐ వాంటెడ్ టు గెట్ అ హెయిర్ కట్. ఈరోజు మార్నింగే మిర్రర్లో చూసుకుంటుంటే హెయిర్ చాలా పొడుగైంది అనిపించింది. బట్ దెన్ స్ప్లిట్ ఎండ్స్ అవి ఉన్నాయన్నమాట బాగా. యూ కెన్ సీ, చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో స్ప్లిట్ ఎండ్స్ అవి ఉండడం వల్ల కొంచెం రఫ్గా అనిపిస్తుంది హెయిర్. సో ఐ థాట్ హెయిర్ కట్ చేయించుకుందాం అని చెప్పి. బట్ దెన్ ఇప్పుడు జ్యువెలరీ తెచ్చుకున్నాను కదా, ఆ షూట్కి కైండ్ ఆఫ్ లైక్ ఇండియన్ హెయిర్ స్టైల్ లాంటిది ఉండాలి. అండ్ దెన్ నేను ప్రియాంక చోప్రా లుక్ చేస్తున్నానని చెప్పాను కదా, దానికి కూడా బ్రైడ్ వేసుకుంది తను. సో దానికి కూడా హెయిర్ ఉంటే బాగుంటుంది. సో ఆ రెండు అయిపోయిన తర్వాత హెయిర్ కట్ చేయించుకుందామా ఏంటా అని ఆలోచిస్తున్నాను. సో ఈ రోజుకైతే హోల్డ్ చేశాను చాలా కష్టపడి. సో ఇవి ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఇఫ్ నా దగ్గర జ్యువెలరీ అంతా లేదంటే వెళ్ళేదాన్నేమో. బట్ చేతిలో జ్యువెలరీ ఉంది కదా అని చెప్పి తిన్నగా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చాను. సో ఇప్పుడు ఐఎమ్ క్రేవింగ్ ఫర్ అ కాఫీ. మార్నింగ్ ఆల్రెడీ కాఫీ తాగాను. ఇప్పుడు నేను డే ఇన్ మై లైఫ్ చేస్తాను కదా రోజు, లైక్ రోజు కాదు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. నా ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ టైమింగ్స్ అన్నీ చాలా దరిద్రంగా ఉంటాయి. సో చూసి తిట్టడం కాదు, బట్ చూసేం బ్యాడ్గా అనుకోవద్దు. తర్వాత ఒక షూట్ ఉంది, అది చేద్దామా లేదా అని ఏం అర్థం కావట్లేదు బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ టైర్డ్.
సో హియర్స్ మై కాఫీ. నేను నార్సింగ్ నుంచి కొన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చానని చెప్పాను కదా. సో ద రీజన్ ఐ డోంట్ డూ దీస్ డే ఇన్ మై లైఫ్ ఈజ్ నా రొటీన్ అంతా చాలా రొటీన్. సో సింపుల్, రోజు ఒకటే, లైక్ రొటీన్ అంటే రొటీన్లా ఉంటుంది నాది. మార్నింగ్ లెగడం, లాగిన్ అవ్వడం, వర్క్ చేయడం, ఆఫ్టర్నూన్ ఒక 1 hour ఉంటుంది కదా, ఆ 1 hourలో ఏదో ఒకలా స్ట్రగుల్ అయ్యి లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, లంచ్ బ్రేక్ టైంలో వీడియోస్ చేయడం, వీడియోస్ చేసిన తర్వాత ఇంకొక 1 hour తీసుకొని దాన్ని ఎడిట్ చేయడం, ఈవినింగ్ పోస్ట్ చేయడం, అండ్ దెన్ లాగౌట్. అండ్ దెన్ ఈ 2 months నుంచి, ఈ 1 month నుంచి నేను ఇంట్లో కుకింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు. సో ఇంకంతే, లైక్ డిన్నర్ చేయడం, నెక్స్ట్ డే మార్నింగ్ లెగడం, సేమ్ రొటీన్. బట్ ఈరోజు సాటర్డే కదా, ఆఫ్ కదా, ఇదంతా లైక్ ఫ్యాబ్రిక్ సెలెక్షన్, జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి అవంతా తీసుకోవడం, ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్. అది కూడా ఉంటుంది కాబట్టి ఐ థాట్ యూ గైస్ విల్ బీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నేను నార్మల్గా డే ఇన్ మై లైఫ్ చూపించినా కూడా రోజు సేమ్ చూపిస్తుంటే మీకు కూడా అంత అనిపిదు కదా చూడాలని. ఐ విల్ షో యూ ఫ్యాబ్రిక్స్. సో ఇవన్నమాట నేను తెచ్చిన ఫ్యాబ్రిక్. సో ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ ద లెహెంగా ఫస్ట్. సో ఆ లెహెంగా కోసం నేను చాలా ట్రై చేశాను. ఫస్ట్ నార్సింగ్కి వెళ్ళాను కదా, అక్కడ ట్రై చేశాను, దొరకలేదు. నెక్స్ట్ కేఆర్ కసత్కి వెళ్ళాను, అక్కడ ట్రై చేశాను, దొరకలేదు. లైక్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బట్ నాకు ఎలా కావాలో అలా లేవు. లైక్ ప్రియాంక చోప్రాది ఎలా లెహెంగా ఇలా ఉంటే ఈ పైన డిజైన్ వచ్చింది, కింద డిజైన్ వచ్చింది, మిడిల్లో ఏం లేదు, ప్లెయిన్ ఉంది. సో అలా ఏం దొరకలేదు నాకు. క్రీమ్లో తీసుకున్నాను, ఇలా ఎలిఫెంట్స్ వచ్చాయి. ఈ ఫ్యాబ్రిక్ ఒక అరౌండ్ 6 meters తీసుకున్నాను. సో నా మైండ్లో ఒక థాట్ ఉంది, అదేంటంటే ఈ మధ్య ఐవరీ అనార్కలీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. లైక్ అట్లీస్ట్ ఐ హ్యావ్ సీన్ అ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇన్స్టాగ్రామ్లో. సో ఐ అటాచ్ అ పిక్చర్, నా ఇన్స్పిరేషన్ ఇఫ్ ఐ కెన్. కమింగ్ టు హర్ అవుట్ఫిట్, దిస్ ఈస్ ఫర్ బ్లౌజ్. ఐ థింక్ ఇది సిమిలర్గానే అనిపించింది తన దానిలానే. అండ్ దెన్ దిస్ ఈస్ ఫర్ దుపట్టా. అగైన్ ఇది కూడా నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. సో దుపట్టాకి అది సెట్ అవుతుందా లేదా ఏంటా అని నేను అస్సలు ఆలోచించలేదు. అంటే నేను ఎవరైతే స్టిచ్చింగ్కి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నానో తనకు కూడా మెసేజ్ చేసి అడిగాను, బట్ ఇది సెట్ అవుదేమో అని చెప్పారు. బట్ దెన్ ఐ వాజ్ లైక్ ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే తను వేసుకున్న దుపట్టాకి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కలర్ మ్యాచ్ అవ్వలేదు, బట్ పైనంతా ప్లెయిన్ టైప్లో వచ్చి బూటీస్ ఏనో ఇక్కడ సేమ్ వర్క్ వచ్చింది అనమాట. సో సెట్ అవుతుందేమో అని తీసుకున్నాను, అవుతుందో లేదో చూడాలి. అండ్ కమింగ్ టు లెహెంగా, దిస్ ఇస్ ద ఫన్ పార్ట్. నాకు నార్సింగ్లో దొరకలేదు, కేఆర్ కసత్లో దొరకలేదు. అండ్ దెన్ మా మమ్మీకి నేను పిక్చర్స్ పెట్టాను. మా మమ్మీ దగ్గర లిటరలీ వెతికితే దొరకందంటూ ఏం ఉండదు, చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, శారీస్ అవన్నీ. సో ఐ వాజ్ 100% షూర్ తన దగ్గర ఉంటుందని చెప్పి ఈ పిక్ పంపాను. ఫోకస్ అవ్వట్లే, ఓకే వైట్ కదా, ఫోకస్ అవ్వట్లేదు. సో ఇది బేసిక్గా ప్రియాంక చోప్రా లెహెంగా అనమాట. అయితే షీ హ్యాస్ సెండ్ మీ 2 options. సో ఇది పంపించింది, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది ఒక శారీ అనమాట, ప్లెయిన్ వైట్ ఆర్గాన్జా మీద ఒక వర్క్ వచ్చింది, ఆ థ్రెడ్ వర్క్ టైప్లో. సో ఎగ్జాక్ట్లీ వాట్ షీ వోర్, ప్రియాంక చోప్రా. ఓకే, దిస్ ఈజ్ అనదర్ పిక్చర్. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ క్లియర్. సో వైట్ ఆర్గాన్జా మీద థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ దెన్ ఇంకొకటి కూడా పంపింది విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, ఎల్లో అండ్ వైట్ మీద ఈ ప్యాచ్ వర్క్లో వచ్చింది కదా, దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ ద సేమ్, బట్ ఎల్లో అండ్ వైట్ వచ్చేసింది, లైక్ డ్యూయల్ షేడ్ వచ్చింది కాబట్టి ఐ సెడ్ నో. మా మమ్మీ ఫోటో పెట్టగానే వెంటనే డెలివరీ బుక్ చేసేసాను. సో దే విల్ పికప్ అండ్ డెలివరీ ఇన్ 2 days. సో లెహెంగా లేస్ ఇలా ఉంది, బట్ ఎగ్జాక్ట్ లేస్ దొరకలేదు. అండ్ ఉన్నవి కూడా ఎగ్జాక్ట్గా ఉన్నాయి కొన్ని, బట్ ఆ మటీరియల్ బాగాలేదు. బట్ ఇది 1 time యూస్ కాదు, మనకి తర్వాత కూడా యూజ్ ఉండాలి కదా అని చెప్పి అది తీసుకోలేదు. ఈ వచ్చేలాగా ఒక బార్డర్ తీసుకున్నాను, ఈ బార్డర్కి అటాచ్ చేయడానికి ఇంకొకటి తీసుకున్నాను. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ లుక్. ఈ వెనుక హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, బ్లౌజ్కి కూడా సేమ్ తీసుకున్నాను. సేమ్ కాదు బట్ ఆల్మోస్ట్ సిమిలర్. కమింగ్ టు జ్యువెలరీ, ఇవి ఉన్నాయి కదా, జడబిల్లలు అంటారు కదా, ఓకే, ఈ మిడిల్లో ఉంది కదా, సో అవి రిమూవ్ చేసి లైక్ డిటాచ్ చేసి దీని నుంచి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ ద సేమ్ సెట్ అయిపోయినాయి. దీస్ ఆర్ ద బ్యాంగిల్స్ షీ వోర్. ఇది రాజస్థానీ బ్యాంగిల్ టైప్ ఉంటుంది, ఇది పర్ల్ బ్యాంగిల్, ఇది మోజనైట్స్ ఉంటాయి కదా ఆ బ్యాంగిల్ అనమాట. మళ్ళీ మింత్రాకి వెళ్ళి అవన్నీ పెట్టి సర్చ్ చేసిన తర్వాత ఇది క్లోజెస్ట్ అనమాట ఇంకా దట్ ఐ కుడ్ ఫైండ్. ఈ బ్యాంగిల్ దీనికి
దిస్ ఈస్ ద క్లోజెస్ట్ ఐ కుడ్ ఫైండ్. సో మచ్ లైక్ సిమిలర్గానే ఉంది. సో తనకి ఓన్లీ పర్ల్ వచ్చింది, బట్ ఇక్కడ మిడిల్లో స్టోన్ వచ్చింది. దట్స్ ఫైన్, బ్యాంగిల్సే కాబట్టి ఎలాగో ఎక్కువ కనిపించు. అండ్ కింద మోజనైట్ టైప్ బ్యాంగిల్ ఉంది కదా, ఈ కుందన్స్ వచ్చే బ్యాంగిల్ ఆర్డర్ చేశా. ఇది సో యా, దిస్ ఈస్ ద చోకో షీ వోర్, విచ్ ఈస్ రియలీ ప్రిటీ. సో అవి టూ చోకర్స్ అనమాట, పైదొకటి అండ్ కింద నెక్లెస్ ఇంకొకటి అనమాట. దిస్ ఈస్ ద వన్ ఐ ఆర్డర్డ్. ఇయర్ రింగ్స్ కూడా ఇవే సెట్ అయిపోతాయి సేమ్. దిస్ ఈస్ ద నెక్స్ట్ సెట్, ఆల్మోస్ట్ సిమిలర్. సో ఈ రెండు కలిపి దట్ విల్ బి డన్. ఇది ఉంది కదా, ఇది ఏమంటారో నాకు తెలీదు, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది. బిందీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. సో యా, ఇవన్నీ ఇలా సెట్ చేశాను అనమాట. అన్నీ వచ్చిన తర్వాత ఎలా అవుతుందో అవంతా చూసుకొని చేసుకోవాలి. ఆ హెయిర్ స్టైల్ ఎలాగో సింపుల్లీ బ్రైడ్ ఉంది అండ్ దెన్ మేకప్. సో ఐల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ దట్. ఈ వీడియో ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని ఎడిట్ చేస్తాను. బికాజ్ నా దగ్గర చాలా క్లిప్స్ ఉంటాయి, కానీ నేను ఎడిట్ చేయను చాలాసార్లు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అప్లోడ్ చేయను. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇప్పటి వరకు జరిగిందంతా ఇప్పుడు ఎడిట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను, సో దట్ నెక్స్ట్ చేసేవి కూడా నేను యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బై, ఐల్ సీ యూ.